ఎన్నో రెట్లు పవర్ఫుల్ లిక్విడ్ అనమాట ఇది. దీంట్లో ఎందుకంటే చాలా ఇన్పుట్స్ కలుస్తాయి, మనకి గడ్డి దగ్గర నుంచి గోమూత్రము, గోపెండ ఇవన్నీ కలుస్తాయి కాబట్టి చాలా ఆల్మోస్ట్ అక్కడే ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లోనే మొత్తం ఫిల్టర్ అయిపోయి కొంచెం ఏమన్నా ఉంటే కూడా ఏం చేస్తామంటే మనం ఇది ఇక్కడ నుంచి ఇది నిండుతుంది. నిండిన తర్వాత ఇక్కడ నుంచి మా డేవిడ్ చెప్తాడు. నిండిన తర్వాత ఏం చేస్తాను డేవిడ్? డేవిడ్ ఇది మనకి ఏం చేస్తుంటావు రెగ్యులర్గా ఈ లిక్విడ్ తీసుకున్న తర్వాత? ట్యాంకులకి నువ్వు పంపిస్తాం సార్. ఇదేంటి కింద ఏముంది దీంట్లో? మోటార్ సార్. ఇది మోటరా? మోటార్. ఈ మోటార్ నుంచి మనం ఏం చేస్తాం అటు చూపించు శ్రీరామ్. సో అక్కడ మనకి 2000 లీటర్స్ కెపాసిటీ ఒక ట్రాక్టర్కి మౌంటెడ్ ఉంది. సో దాంట్లో పడతాము. దాంట్లో ఏమంటే అట్లా వాడుకుంటాం. ఇంకా స్ప్రే చేయడం ఎట్లా ఉంటుంది. దీన్ని ఇంకా మళ్ళీ స్ప్రేయింగ్ చేసేటప్పుడు వాటర్లో కలిపి స్ప్రేయింగ్ చేస్తున్నామా లేకపోతే మామూలుగా చేస్తున్నామా? కొంచెం వాటర్ కలుపుకుంటే ఇంకొంచెం డైల్యూట్ అవుతుంది. కానీ మన సంపులో అయితే మాత్రం డ్రిప్ పంపించేది మాత్రం సంపులో కలుపుకొని నీళ్ళ కలుపుకొని పంపించే సంపులు ఉంటాయి. ఇది మాకు మంచి రథసారథిలాగా మా లిక్విడ్స్ అన్నింటిని దీంట్లోనే నింపుకుంటాం మేము. జీవామృతాలు, పంచగవ్యాలు ఇవన్నీ కూడా దీంట్లో నింపుకొని దీంతో స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. దీని మీద కూడా 2 సైడ్స్ నుంచి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో ఈ బయోగ్యాస్ ప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి దీని నుంచి న్యూట్రియంట్ లిక్విడ్ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్, చాలా ఎంతో ఎన్రిచ్డ్ న్యూట్రియంట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్ అడ్వాంటేజ్ ఈ విధంగా మనం గ్యాస్ తీసుకోవచ్చు. బయోగ్యాస్ ఎంత చక్కగా కుటుంబ ఫ్యామిలీస్ కావాల్సినంత గ్యాస్ మనకి రోజు వాడుకోవచ్చు. హైయెస్ట్ అడ్వాంటేజ్ మల్టీ డైరెక్షనల్గా పనిచేస్తుంది మనకి.